హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో షుగరు మైదా వాడకుండా కేక్ ఎలా చేయాలో, బిస్కెట్స్ ఎలా చేయాలో చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నేను చేసిన కేకు బిస్కెట్ ఒకసారి చూడండి, మంచిగా ఉన్నాయా లేవా? ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒకవేళ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అయిందనేది నేను తెలుసుకోవడం కోసం అని చెప్పేసి. ఒక బౌల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకుని దానిలో 4 eggs వరకు వేసుకుని బాగా ఫోమీ టెక్చర్ వచ్చేంత వరకు బీటర్తో బీట్ చేసుకోండి. బీటర్ లేదు అనుకుంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసింది కొంచెం గట్టిగా వస్తుంది. ఇది ఫోమీ వచ్చేంత వరకు బీట్ చేయాలి. ఫస్ట్ ఒక స్పీడ్లో పెట్టిన తర్వాత బీట్ చేసి ఒక టూ మినిట్స్ ఆగి మళ్ళీ స్పీడ్ పెంచుకోవచ్చు. 2 మినిట్స్కి అలా స్పీడ్ పెంచుకుంటూ ఉంటే త్వరగా ఫోమీ టెక్చర్ అనేది వస్తుంది అన్నమాట. బీట్ చేస్తూనే ఉండాలి, మనకి చిరాకు రావాలి, దానికి ఫోమీ టెక్చర్ రావాలి, అదే మన పని. ఓకేనా? దీనిలో ఫోమీ టెక్చర్ వచ్చేంత వరకు మనం బీట్ చేసాము అంటేనే కేక్ అనేది మంచిగా ఫ్లఫీగా వస్తుంది, బేకరీ స్టైల్లో వస్తుంది. అసలు టెక్చర్ని చూసినప్పుడే కొనాలి, తినాలి అనిపించాలన్నమాట. అలా చేయాలి. అది బయట నుంచి కొన్నారా లేదంటే ఇంట్లో చేశారా అనేది తెలియకూడదు. అలా చేయాలి. కేక్స్ చేస్తే టెక్చర్ని చూసే మన యొక్క కేక్స్ అనేవి బాగున్నాయా బాగాలేదనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. తర్వాత 1 కప్పు వరకు బెల్లం పౌడర్ తీసుకున్నాను. బెల్లం తురిమేసైనా వేసుకోవచ్చు. బాగా చిన్న చిన్న పీసెస్లా తీసుకుని 1 కప్పు వరకు బెల్లం తీసుకొని దాన్ని పౌడర్ అయినా లేదంటే తురిమిన బెల్లమైనా, రెండిట్లో ఏదైనా సరే. మెత్త బెల్లం ఉంటుంది కదా, అది కూడా బాగా కలిసిపోతుంది. మనకి బ్యాటర్లో కలిసే బెల్లం అయితే సరిపోద్ది అంతే. అది ఏదైనా పర్వాలేదు, పౌడర్ అయినా లేదంటే బెల్లం ముక్కలు ఉన్నదైనా ఏదైనా. దాన్ని కొంచెం కరిగించి కూడా వేసుకోవచ్చు. బెల్లం గోధుమ పిండి కేక్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, హెల్దీ కూడా. అదే బ్యాటర్లో మంచిగా కలిసిపోయిన తర్వాత 1/4 కప్ వరకు ఆయిల్ వేసేసి మరలా ఒకసారి అంతా కలిసేంత వరకు బీట్ చేసుకోండి. తర్వాత వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను నేను, ఎగ్ స్మెల్ రాకుండా. బీట్ చేసినప్పుడే ఎగ్ స్మెల్ ఏం రాదు, అయినా మళ్ళీ ఒక డౌట్ ఉంటుంది కదా వేయకపోతే, ఎసెన్స్ వేయకపోతే, అందుకని చెప్పేసి వేసాను. తర్వాత మంచిగా అంతా కలిసిపోయింది. ఇప్పుడు మనం జల్లెడ పెట్టేద్దాం. జల్లెడ పెట్టేసి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నా కదా, 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ షుగర్ అయినా మైదా అయినా కూడా ఇలాగే తీసుకోవాలి. నేను కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత వీడియో చూస్తూ ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాను. బేకింగ్ సోడా వేసినా వేయకపోయినా పర్వాలేదు, బేకింగ్ పౌడర్ వేస్తే సరిపోద్ది. కాకపోతే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి 2 వేసాను. తర్వాత ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఆల్మండ్స్, పంప్కిన్ సీడ్స్ 2 కలిపి పౌడర్ చేసుకున్నాను. వాటిని ఒకసారి అలా జల్లించేసి వేసేస్తున్నాను అన్నమాట. టేస్ట్ బాగుండడం కోసం అని చెప్పేసి యాడ్ చేశాను అంతే, నార్మల్గా లేకపోయినా పర్వాలేదు. ఒకసారి మొత్తం బీట్ చేసేసిన తర్వాత స్పాచులాతో కలపాలి, అలాగే ఏం లేదు. బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసేయచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. నేను ఇప్పుడు అలాగే చేస్తాను. 6 ఇంచ్ సైజులో టిన్ తీసుకోండి. నేనైతే ఇంట్లో ఉండే గిన్నె తీసుకున్నా. ఆ గిన్నెకి బటర్ పేపర్ కూడా లేదు, నా దగ్గర అయిపోయింది. బటర్ పేపర్ లేదు కాబట్టి పేపర్కి ఆయిల్ గ్రీస్ చేసి అడుగును కూడా గ్రీస్ చేస్తాను. లేదు అనుకుంటే ఆయిల్ గ్రీస్ చేసేసి ఆ తర్వాత మనం తీసుకున్న గోధుమ పిండిని కొంచెం అలా స్ప్రింకిల్స్ చేసేసామంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది.
తర్వాత రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా చూసుకోండి. నాది చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది. ఇది 560 గ్రామ్స్ వచ్చింది. తర్వాత ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. అంటే కొలతలు ఈజీగా తెలిస్తే కరెక్ట్గా ఇది ఎంత కేక్ వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది కదా, అందుకని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. నేను సేల్ చేసేది కూడా ఇలాగే చేస్తాను, ఇంట్లో పిల్లలకి చేసినా ఇలాగే చేస్తాను. దాంట్లో మార్పు అయితే ఏమీ ఉండదు. ఒక ఫ్రీ హీటెడ్ చేసుకున్న గిన్నె అయినా పర్లేదు, లేదంటే ఓవెన్ అయినా పర్లేదు, ఏదైనా సరే ఒక 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ పెట్టేసుకుని ఆ తర్వాత ఆ బౌల్ని దానిలో పెట్టేస్తే ఎమ్మీగా టేస్టీగా కేక్ అయితే రెడీ అయిపోద్ది. 45 మినిట్స్ బేక్ చేసుకోండి. టైమింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి. కట్ చేస్తున్నాను. కట్ చేస్తున్నప్పుడే మీలో ఎంతమందికి నోరు ఊరుతుంది కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఎంతమంది నా వీడియోస్ ఫాలో అవుతున్నారు, ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నారు, దయచేసి చెప్పండి అబ్బా ప్లీజ్. ఏదో క్యూరియాసిటీ, అందుకే అడుగుతున్నాను. చూడండి ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చిందో. బేకరీ స్టైల్లో వచ్చిందంటారా? వస్తే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా మెత్తగా కూడా ఉంది. సేమ్ నాకైతే అలాగే అనిపించింది. ఇప్పుడు కుక్కీస్లోకి వెళ్ళిపోదాము. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్నే తీసుకుంటున్నాను. కేక్స్కి కానీ కుక్కీస్కి కానీ రూమ్ టెంపరేచర్లో ఉన్నవే తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో వేవి కూడా తీసుకోకూడదు. అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. వీడియో లాస్ట్ వరకు చూస్తే ప్రతి టిప్పు మీకు యూజ్ అయ్యేదే చెప్తున్నాను. నేను ఇంట్లో ఎలా అయితే చేసి సేల్ చేస్తానో సేమ్ రెసిపీ నేను మీకు చెప్తున్నాను. ఇంట్లో చేసినప్పుడు వీడియోస్ తీస్తాను. సేల్ చేసేవైనా ఇంట్లోకి చేసినవైనా అదే రెసిపీ నేను మీకు చెప్తున్నాను. ఇది మంచిగా బెల్లం బటర్ రెండు మంచిగా కలిసేంత వరకు హ్యాండ్ బీటర్ ఉంటుంది కదా, బెలూన్ విస్కర్, దాంతో మనం మంచిగా బీట్ చేసేసుకున్నామంటే అయిపోద్ది. దీనికేమీ బ్లెండర్ అవసరం లేదు. బ్లెండర్ ఉన్న వాళ్ళు బ్లెండర్తో యూజ్ చేయొచ్చు, పర్వాలేదు. ఇది మంచిగా క్రీమీ టెక్చర్ రావాలి. మొత్తం బెల్లం పౌడర్ ప్లస్ బటర్ రెండు మంచిగా మిక్స్ అయిపోవాలి. ఎక్కడ కూడా పీసెస్ అనేవి ఉండకుండా చూసుకోండి. మైదా పౌడర్ తీసుకున్నాను. గోధుమ పిండి, మైదా కాదు, గోధుమ పిండి తీసుకొని అది వేస్తున్నాను. 1 కప్ వరకు తీసుకున్నాను. ఇది కూడా కొలతలు అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి, సరేనా. బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నా. బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్ది. ఏదైనా బేకింగ్లో కుక్కీస్ చేయడంలో కానీ అవన్నింటిలో కూడా జల్లించడం అనేది కామన్. జల్లిస్తే స్మూతీ టెక్చర్ వస్తుంది. అంటే దానిలో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే పోయిద్ది. ఇంకొకటి దాంట్లో లమ్స్ లేకుండా ఉంటుంది అన్నమాట. లమ్స్ ఉండకుండా డ్రైగా పడుతుంది కదా, అందుకని చెప్పేసి జల్లించుకోవడం బెస్ట్ ఆప్షన్. దీనిలోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. సేల్ చేసినా కూడా నేను ఇలాగే చేస్తాను. ఇంట్లోకి పిల్లల కోసం అని కాదు, నేను సేల్ చేయకముందు పిల్లలకి పెట్టి మా పిల్లలకి మేము తిన్న తర్వాతే సేల్ వరకు వెళ్తాయి. అది మాకు నచ్చితేనే మళ్ళీ సేల్ వరకు వెళ్తాయి అన్నమాట. నాకు ఇక్కడ కొంచెం క్రమ్స్ లాగా అనిపించింది, డౌ లాగా అనిపించలేదు. అందుకని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇది ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయండి. రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. రెస్ట్ ఎందుకు ఇవ్వాలంటే పిండి మొత్తం అన్నీ కూడా నానుతాయి. నానిన తర్వాత మనం కుక్కీస్ చేసుకోవడానికి డౌ అనేది బాగుంటుంది అన్నమాట, స్మూత్గా వస్తాయి. కుక్కీ కట్టర్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఒక ఫ్లోర్ మీద పెట్టేసి చపాతీలా చేసుకుని కుక్కీ కట్టర్తో కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చేతితో చేసేస్తున్నాను. అదేదో పెద్ద ప్రాసెస్ లాగా ఏం కాదు, కానీ ఇది చేతితో చేసేసుకున్నా కూడా అయిపోద్ది. మీకు ఏ సైజు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో చేతిలో చిన్న రౌండ్లా చేసేసిన తర్వాత మనం ఏ ప్లేట్లో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో మొత్తం పెట్టేసి తర్వాత మరి బయట కుక్కీస్లా కనబడాలి కదా, అందుకని చెప్పేసి చిన్న డిజైన్ ఇలా ఇచ్చేస్తున్నాను.
ఫోర్క్తో గుచ్చుతున్నాను ఇలా బటర్ కుక్కీస్ లాగా కనబడడం కోసం అని చెప్పి, అట్రాక్టివ్గా కనిపించాలని చెప్పేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి పెట్టుకోండి, పర్వాలేదు. నేనైతే పంప్కిన్ సీడ్స్ పెడుతున్నాను. మా పాప చేయి చూసారా, అక్కడ ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ప్రీ హీటెడ్ ఓవెన్ కానీ గిన్నెలో కానీ పెట్టేసాము అంటే ఒక 20 మినిట్స్లో బేక్ అయిపోతాయి. ఒకవేళ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియోస్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. చాలా టిప్స్, ట్రిక్స్ అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.